మనందరికీ మన బాడీలో చిన్న చేంజెస్ అయినా భయమేస్తుంది. కామన్‌గా గైనిక్ ప్రాక్టీస్‌లో మేము వినేది ఏంటి అంటే వైట్ డిశ్చార్జ్ కంప్లెయింట్స్ ఎక్కువ వింటుంటాం. ఎక్కువైనా తప్పే, తక్కువైనా తప్పే. మేడం కలర్ డిఫరెంట్‌గా ఉంది, స్మెల్ డిఫరెంట్‌గా వస్తుంది. ఇలా కూడా పేషెంట్స్ భయపడుతూ ఉంటారు. మనం దీని గురించి తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్. జనరల్లీ వైట్ డిశ్చార్జ్ అనేది లేడీస్‌లో న్యాచురల్‌గా కనిపించే ప్రాసెస్సే. దీనివల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. మన బాడీలో డ్యూరింగ్ అవర్ మెన్స్ట్రల్ సైకిల్ అనేది లెంత్ అనేది ఉంటుంది. దీంట్లో 2 పార్ట్స్‌గా డివైడ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ సైకిల్ ఓవ్యులేషన్‌కి సంబంధించినవన్నీ మన బాడీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. సెకండ్ పార్ట్ ఆఫ్ సైకిల్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావడానికి మన బాడీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్లో భార్యాభర్తలు కలిసినప్పుడు కొంచెము ఫ్రీగా ఉండడానికి కొంచెం ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది అనమాట. అంటే లూబ్రికేషన్ ఎఫెక్ట్ రావడానికి వైట్ డిశ్చార్జ్ అవడం అనేది ప్రతి నార్మల్. ఈ వైట్ డిశ్చార్జ్ కొంచెం స్టిక్కీగా ఉంటుంది అండ్ తీగలా కూడా ఉంటుంది, కొంచెం ఎక్కువ అవుతుంది. దిస్ ఇస్ నార్మల్. సెకండ్ పార్ట్ ఆఫ్ సైకిల్ అంటే జస్ట్ పీరియడ్ ముందు కొంచెం వైట్ డిశ్చార్జ్ స్టిక్కీగా ఉంటుంది, కొంచెం ముద్దగా అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో నార్మల్. ఈ పర్టికులర్ వైట్ డిశ్చార్జ్కి ఎటువంటి స్మెల్ ఉండదు. అట్ ద సేమ్ టైం పేషెంట్కి ఎటువంటి ఇచ్చింగ్ కానీ పెయిన్ కానీ ఏమీ కనిపించదు. మేడం మరి అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి, దాని గురించి చెప్తారని అడిగితే, అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటే జనరలీ వైట్ డిశ్చార్జ్ కలర్ చేంజ్ అవుతుంది. అంటే ముద్దలుగా కర్డ్ లాగా పడుతుంది, లేదు అంటే పింక్ కలర్లో వస్తుంది, ఎల్లో కలర్లో, గ్రీన్ కలర్లో వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో చేంజ్ ఇన్ కలర్ ఒకటి ఖచ్చితంగా మనం నోటీస్ చేయాలి. సెకండ్ థింగ్ ఫౌల్ స్మెల్ అంటే ఏంటి అంటే వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడల్లా స్మెల్ ఉంటుంది, భార్యాభర్తలు కలిసినప్పుడు స్మెల్ ఉంటుంది. ఇది అస్సలు మనము బాగానే ఉందిలే నార్మలే అనుకోవడానికి కుదరదు. ఎనీ స్టిక్కీ అండ్ స్మెల్ ఉండేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. థర్డ్ పార్ట్, సమ్ టైమ్స్ వైట్ డిశ్చార్జ్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ విపరీతమైన ఇచ్చింగ్. ఈ ఇచ్చింగ్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టే ఆర్ సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టే. ఈ సింటమ్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవడం మంచిది. మేడం మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కదా, వైట్ డిశ్చార్జ్కి ఇన్ఫర్టిలిటీకి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎనీ డిశ్చార్జ్, ఎనీ అబ్నార్మల్ ఇన్ఫెక్షన్ ఇన్ ద వెజైనా ఖచ్చితంగా అది యూట్రస్లోకి, ఫెల్లోపియన్ ట్యూబ్స్ లోపలికి పాకే అవకాశం అనేది ఉంటుంది. సో ఫైనల్లీ అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ని కాజ్ చేస్తుంది. అంటే స్పర్మ్ అనేది భార్యాభర్తలు కలిసిన ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యూట్రస్ లోపలికి చేరదు, స్పర్మ్స్ని ఇన్ఫెక్షన్ చంపేస్తుంది. సెకండ్ థింగ్, ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే యూట్రస్ దాకా పాకిందో ఒకవేళ బేబీ ఫార్మ్ అయితే ఇంప్లాంట్ అవ్వనివ్వదు, అంటే అతుక్కోనివ్వదు. థర్డ్ పార్ట్, ఫెల్లోపియన్ ట్యూబ్యూల్స్ కూడా ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ట్యూబల్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది, ట్యూబ్ సరిగ్గా పనిచేయకపోవడం అనేది జరుగుతుంది. సో చిన్న వైట్ డిశ్చార్జే కదా అని ఫస్ట్లో మనం దాన్ని నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, ఆ తర్వాత పెద్ద ఇన్ఫర్టిలిటీ సమస్యగా మారే అవకాశం అనేది ఉంటుంది. సో వైట్ డిశ్చార్జ్ అనేది ఈ అబ్నార్మల్ సిమ్టమ్స్ కనిపిస్తే కనుక ఖచ్చితంగా డాక్టర్స్ని కన్సల్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. 49లో ఇన్ఫర్టిలిటీ అండ్ వైట్ డిశ్చార్జ్ అసోసియేటెడ్గా ఏమైనా ఉంటే ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.